కానీ గేమ్ చేంజర్ పేరుతోటి నీటిని ప్రైవేటీకరించే హిడెన్ ఎజెండా దీని వెనకాల ఉంది. అది అసలు రహస్యం. దాన్ని మేము ప్రజల దృష్టికి తేదలుచుకున్నాం. ఇంత పెద్ద ప్రాజెక్టుని 82,000 కోట్లు అంటున్నారు. రేపు పొద్దున పూర్తయ్యేసరికి అది 1,70,000 కావచ్చు, 2,00,000 కోట్లు కావచ్చు. అంత ఈజీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా అనుకున్న అంచనా ప్రకారం అయిందా? పోలవరం అయిందా, లేకపోతే వెలుగొండ అయిందా, లేదా జంజావతి ఏ ప్రాజెక్ట్ అయిందా అనుకున్న అంచనా ప్రకారం? నాగార్జున సాగర్ కాల, శ్రీశైలం కూడా కాల. ఇప్పటికి కూడా శ్రీశైలంలో నిర్వాసితులకి, వెలుగొండ నిర్వాసితులు ఎంతమంది పాపం 7 గ్రామాలు చిన్న, అంతా కూడా 10,000 లోపు. వాళ్ళకి ఇంతవరకు పునరావాసం లేదు. పోలవరం వాళ్ళకి పునరావాసం లేదు. రెండోది ఏమిటి, ఇప్పుడు పోలవరం 41 మీటర్ల దగ్గర మేము నీళ్లు నిల్వ పెడతా ఉంటున్నాం. 41 మీటర్ల దగ్గర నిల్వ పెడితే బనగచెర్లకు నీళ్ళు ఎలా వస్తాయి? 45 మీటర్ల దగ్గర అయితేనే నీళ్లు గ్రావిటీలో వస్తాయి. మరి అటువంటిప్పుడు నిర్వాసితుల సంగతి ఏమిటి? 45 దగ్గర అంటే 2.5 లక్షల మంది నిర్వాసితులు అవుతారు. ఇప్పుడు 32,000